నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ వేడుకలు. ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతలను చూసే కుటుంబ సభ్యులు, సంరక్షకుల సేవలు ఆదర్శనీయం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రంజాన్ ముస్లింలకు అతి పవిత్రమైన పండుగ. ఆకువిడిలో జరిగిన ఇఫ్తార్ విందులో డాక్టర్ బిలాల్. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. అధ్యక్షులుగా గ్రంథి ప్రసాద్. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరబత్తుల రాజశేఖరంను గెలిపించిన పట్టభద్రుల ఓటర్లకు, భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులకు టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ధన్యవాదాలు తెలియజేశారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ విజయోత్సవ వేడుకలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులతో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సమన్వయంతో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి ఎన్నికల ప్రచారంలోనూ ఎన్నికల రోజున సమర్థవంతంగా పనిచేసి సమిష్టి కృషితో విజయం సాధించగలిగామన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ, కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 77,421 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులు నమ్మారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, ఎన్డీఏ కూటమి నాయకులు మెరగాని నారాయణమ్మ, కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, ఇందుగూరి రామలింగరాజు, పుత్తూరి బాపిరాజు, పుప్పాల వీరవెంకట నరసింహారావు, పెద్దేటి తేజ, చెరుకూరి కృష్ణరాజు, రత్నాల సత్యనారాయణ, వేండ్ర దివాకర్, బబిలిశెట్టి ప్రసాద్, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, రాయపల్లి వెంకట్, గంటా త్రిమూర్తులు, కొండ్రు శ్రీనివాస్, కోళ్ల నాగబాబు, సయ్యద్ నసీమా బేగం, మాదాసు కనకదుర్గ, ఎండి షబీనా, గంధం రాధా, ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జీలు, గ్రామ వార్డు కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎలక్షన్ మనం చాలా చక్కగా చేసాం. దాదాపుగా మంచి మెజార్టీ, అంటే మామూలు మెజార్టీ కాదు, 74,000 మెజార్టీతో పేరాబత్తుల రాజశేఖరం గారు మరి ఇవాళ ఎక్కడం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా మనం భీమవరం నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి చాలా చక్కగా సమన్వయంతో మరి పనిచేయడం జరిగింది. మరి కేంద్ర మంత్రి ఎంపీగా వర్మ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా అంజబాబు గారు ఉన్నారు జనసేన నుంచి. తెలుగుదేశం నుంచి ముఖ్యంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ విజయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు నమోదు చేయించడమే కాదు, ఓటు ఐడెంటిఫై చేయించడమే కాదు, దగ్గరుండి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయించిన ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మన తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పేరాబత్తుల రాజశేఖర్ గారు ఆయన దాదాపు 4-5 సార్లు మన దగ్గర రావడం జరిగింది, మీటింగులు పెట్టడం జరిగింది, మీ అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. అలాగే ఆయన మనం అనుకున్నట్టుగానే మంచి మెజార్టీ కూడా మనం జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ మనం పార్టీకి ఇవ్వగలిగాం. రాబో కాలంలో కూడా 3 పార్టీలు కలిసి, ఇప్పుడు నాకంటే మాట్లాడిన నాయకులు అందరూ చెప్పారు, 3 పార్టీలు కలిసి ఏదైనా సరే కలిసి పనిచేస్తే ఇంత విజయం సాధించవచ్చు అనేది ఈ సందర్భంగా మనందరికీ తెలిసింది కాబట్టి, మీ అందరికీ తెలిసింది కాబట్టి ఇదే విధంగా మనం వెళ్తాం. ముందు కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులకి కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారు ఘన విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి సుమారు ఓట్లు చేర్పించిన కానించి సుమారు 3 నెలల నుండి నిర్విరామంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు ఓట్లు చేర్పించడం, ప్రభుత్వం యొక్క పనితీరును మరి మద్దతు తెలుపుతూ ఇవాళ పట్టభద్రులు ఘనమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. రాష్ట్రంలో
పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఎప్పుడూ రానటువంటి బ్రహ్మాండమైన మెజార్టీ. గత సాధారణ ఎన్నికల్లో 51% మనకి ప్రజలు మద్దతు ఇస్తే ఈ రోజున విజ్ఞానవంతులు పట్టభద్రులు 66% ఓట్లు వేసి మరి ఈ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు పట్టభద్రుల ఓటర్ల మహాశయులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన తరఫున వారికి కృతజ్ఞతలు. పట్టభద్రులు అంటే చదువుకున్నవారు, విద్యతో కూడిన వ్యక్తులు వేసిన ఓటు ఇది. దీనికి చాలా విలువ ఉంటుంది. వారు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనం నిజంగా మన కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే దీని అందరికీ ఇంత కోఆర్డినేట్ చేసి రాష్ట్రంలో మరి ఈ పట్టభద్రుల్లో ఎలక్షన్ ఈ రకంగా జరగడం కారణమైన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మరీ మనం అందరం గుర్తించుకోవాలి. ఈ గెలుపులో ప్రధాన పాత్ర 75% నారా లోకేష్ గారిది. ఇంత గొప్పగా కోఆర్డినేషన్ చేసిన వ్యక్తి అయినా ఇటువంటి గొప్ప గెలిపించిన మరి పట్టభద్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే భీమవరం నియోజకవర్గం వచ్చేవాడికి కేంద్ర మంత్రి వారు శ్రీనివాస వర్మ గారు, అలాగే మన పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామకృష్ణ గారు, శాసనసభ్యులు రంజిబాబు గారు, వాళ్ళ మార్గాన్న దిశానిర్దేశంతో మనందరం కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేసి ఇంత గెలుపుకి కారణమైన నాయకులందరం కూడా మనందరం కూడా ఈ కూటమి తరపున భీమవరం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాం. పేదపత్రులు రాజశేఖర్ గారు విజయాన్ని కృషి చేసిన బూత్ ఏజెంట్లు, బూత్ ఇన్ఛార్జ్, కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆవాలని నడిపించిన మేడం గారు, తోట సీతారాం ఎమ్మెల్యే గారు అంతా కృషి చేశారు. ఆయన విజయానికి కృషి చేశారు. ఆయన విజయానికి చేకూర్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, పేరబత్తుల రాజశేఖర్ గారికి ఇంత ఘన విజయం సాధించినటువంటి ఈ ప్రజలకి మరి ప్రతి ఒక్క ఓటర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రోజుల్లో కూడా ఇదే విధిగా పనిచేసి ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా కూటమి అభ్యర్థులందరూ కూడా ఇదే విధంగా వన్ సైడ్గా గెలిపించినట్లయితే అందరం కూడా ప్రజాప్రభుత్వానికి మనం కృషి చేసినట్లు అవుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు గెలిచినటువంటి పేరబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ గారు వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మన మేడం గారికి కూడా ఈ రోజున మనందరూ మర్చిపోలేని విధంగా ప్రతి కార్యకర్తల్ని 3 పార్టీల కార్యకర్తలని వెన్నంటుండి ఈ విధంగా నడిపించి సక్సెస్ కారణమైనటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన వెస్ట్ గోదావరిలో ఈ ఎలక్షన్ అంతకన్నా ఎక్కువ బాగా జరిగింది. 77,000 చిల్లర మెజార్టీ అంటే ఇది చాలా అందరూ కూడా హర్షించదగిన విషయం. ఈవేళ ఈ ఎన్డీఏ కూటమి ద్వారా 3 పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఒకే మాట మీద ఒకే తాటి మీద అలా పనిచేసినందుకు ఒక రిజల్ట్ ఎలా ఉందో మీరు అందరూ చూశారు. ఈ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ గారికి గెలుపులో సంపూర్ణ మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి ఇది చక్కటి ఉదాహరణ. అయితే బయట కొంతమంది మాట్లాడుతున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదో చేస్తుందని ఆశించాం కానీ అనుకున్నట్టుగా లేదు అని విమర్శిస్తున్నారు. అది కాదు, ప్రజల్లో మన పార్టీ మీద విశ్వాసం సన్నగిల్లలేదు అని నిరూపించుకోవడానికి చక్కటి నిదర్శనం అండి ఈ గెలుపు. ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు నమోదు కార్యక్రమం దగ్గర నుంచి ఈ రోజు విజయం సాధించే వరకు మరి మేడం గారు తోట సీతారామకృష్ణ పడ్డ కష్టం భీమవరం నియోజకవర్గంలో ఎవరూ పల్ల. సీతారామకృష్ణ గారికి భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి గారికి రుణపడి ఉండాలని చెప్పి మనందరూ కోరుకుంటూ, నేను మరొకసారి గెలిచినటువంటి మన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పేరబత్తుల రాజశేఖర్ గారి యొక్క విజయ తీరాలు చేర్చడానికి భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకువెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం కూటమి ఐక్యతకు నిదర్శనమని భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాతాసు కనకదుర్గ, సీనియర్ నాయకులు ఎద్దు యేసుపాదం, కొండ్రు శ్రీనివాస్ అన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లోనైనా కూటమి నాయకులు ఐక్యంగా పనిచేసి ఘన విజయం సాధిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే పొలపర్తి అంజబాబు గారికి, అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి, కూటమి నాయకులందరికీ, ప్రతి కూటమిలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకి, ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ విజయం మామూలు విజయం జనాల్లో ఇప్పుడు
వచ్చి ప్రభుత్వం వచ్చి 9 నెలల్లో ప్రవేశించాం. ప్రభుత్వం అంటే ఇదిరా ఎన్ని మంచి పనులు చేసిందని ప్రతి ఒక్కరూ కూడా గ్రాడ్యుయేట్స్తో సహా టీచర్స్తో సహా మనకి ఎప్పుడైనా ఓట్లు వేసి గెలిపించారు. ఇది మామూలు విషయం కాదు. తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ గారికి ఈవేళ మరి అక్కడిని విజయాన్ని సమకూర్చినటువంటి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదేంటంటే ప్రజా తీర్పు ఇది. ప్రజలందరూ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకంతో పేరబత్తుల రాజశేఖర్ గారిని అటు ఆల్ఫా రాజశేఖర్ గారిని కూడా అఖండ మెజార్టీ గెలిపించినందుకు ఇందుకు ప్రజలందరికీ కూడా కలిగిన ఉపాధ్యాయులకి అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 60% ఓట్లు ఇచ్చి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఏ విధంగా అయితే ప్రజల యొక్క మద్దతు ఉందో ప్రస్తుతం కూడా అంతకంటే ఎక్కువ మద్దతు ఉందని ఈ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా నిరూపించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు అఖండ విజయం సాధించారు. ఇది కేవలం రాజశేఖర్ విజయం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి కూటమి నాయకుల యొక్క విజయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ వర్క్ గత 2 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. అందరం కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా రప్పించి ఓట్లు వేయించాము. దానికి గాను ప్రతి ఒక్కరు ఓట్లేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రత్యేకంగా తోట సీతాలక్ష్మి గారు ఎంతో శ్రద్ధ తీసుకెళ్ళి మమ్మల్ని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరున ఫోన్ చేసి మీకు ఈ బాధ్యత అని చెప్పి అప్పచెప్పి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించేలాగా ఆవిడ చేశారు. కరోనాతో చనిపోయిన కుటుంబాల పిల్లలకు ప్రేమ, ఆప్యాయతలను పంచి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరే విధంగా మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య స్కీమ్ కింద స్పాన్సర్షిప్ ప్రోగ్రాం ద్వారా కరోనా బాధిత పిల్లలతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకం ద్వారా సాయం పొంది బాగా చదువుకుంటున్నామని, తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, కానీ తమకు అప్పుడప్పుడు చనిపోయిన తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారని బాధిత పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బాధ హృదయంతో పిల్లలను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరిని పలకరించి ఏం చదువుతున్నారు, మీ కుటుంబ సభ్యులు బాగా చూసుకుంటున్నారా, ఏమైనా ఇబ్బందులున్నాయని తెలుసుకుని బాగా చదువుకోవాలని పిల్లలకు జిల్లా కలెక్టర్ హితవు పలికారు. బాధిత పిల్లలకు, కుటుంబ సభ్యులకు, సంరక్షకులకు జిల్లా కలెక్టర్ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా బాధిత పిల్లల పట్ల ప్రేమ, ఆప్యాయతలను పంచి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరే వరకు జిల్లా యంత్రాంగం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి వలన కొందరికి తల్లి, మరికొందరికి తండ్రి, మరికొందరికి తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉన్నారని, ఇది బాధాకరమైన సంఘటనని, మనమంతా అండగా ఉండి వారిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను తీసుకోవాలని అన్నారు. బాధిత పిల్లలకు, ఇతర అవసరాలు కలిగిన పిల్లలకు పౌష్టికాహారం, విద్య, చదువుకున్నటకు మిషన్ వాత్సల్య పథకం ద్వారా జిల్లాలో 358 మంది నెలకు 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికీ ఏడాది పూర్తయిందని అన్నారు. ఈ పథకం 3 సంవత్సరాల పాటు కొనసాగుతుందని, అయినా కూడా చదువులు పూర్తయి ఉన్నత స్థితికి చేరే వరకు జిల్లా యంత్రాంగం మీకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్ అధికారి బి సుజాతారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, జిల్లా ఐసీడీఎస్, జిల్లా బాలల సంరక్షణ కార్యాలయం సిబ్బంది, బాధిత పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే మిమ్మల్ని మీ ఫ్యామిలీకి వచ్చారు వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చాలా చిన్న పిల్లలు ఈ వయసులో మీరు చేయగలిగేది ఏంటంటే, ఒకటి మీరు చదువుకునే చక్కగా చదువుకోండి, శ్రద్ధ పెట్టి చదువుకోండి. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మంచి. చాలా మందికి అంటే ఈ భూమి మీద కష్టం నాకే వచ్చింది అంటే అంత వయసు కూడా కాదు, మీకు నాకు కష్టం వచ్చింది, కష్టంలో ఉన్నాను అనుకునేంత వయసు కూడా కాదు. కాకపోతే నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి చెప్తున్నాను. నేను కష్టం లేని కుటుంబం ఉండదు, కష్టం లేని మనిషి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ కష్టంలోంచి మనం ఎలా కష్టాన్ని ఎదుర్కొని మనం ధైర్యంగా నిలబడతాము, కుంగిపోకుండా ఎలా మానసికంగా దృఢంగా నిలబడతాము, అప్పుడు ఒక అభివృద్ధి, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నాకు సమస్య వచ్చింది, నేను ఈ ఆటలో ఓడిపోయాను అని చెప్పేసి ఇప్పుడు ఒక ఆటగాడు నేను ఓడిపోయానని బాధపడుతూ కూర్చుంటే మళ్ళీ గెలవలేరు కదా. అలా కాకుండా మనకి ఏదైతే పాజిటివ్, మీకు ఏదైతే చేతిలో ఒక
పాజిటివ్ థింగ్స్ అంటే మీకు చదువుకునే అవకాశం, మీరు అందరూ స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు. ఆ అవకాశం లేకుండా తల్లిదండ్రులు ఉండి కూడా స్కూల్కి వెళ్ళకుండా ఉన్న పిల్లలు మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. అదొక మంచి అవకాశం. మిమ్మల్ని చక్కగా చూసుకునే కుటుంబ సభ్యులు ఉన్నారు, తల్లి, అమ్మమ్మ, తాత, ఇలా అందరూ ఉన్నారు. సో మీరందరూ ఏంటంటే ఒక మంచిగా చదువుకోవాలి. మీరందరూ పెద్దయ్యాక కూడా పక్క వాడికి సహాయం చేయాలి, కష్టంలో ఉన్నవాడికి సహాయం చేయాలి. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు దృఢంగా ఉండడం, పక్క వారికి కావాల్సిన పెద్దయ్యాక మీరు చేయగలిగినప్పుడు సహాయం చేయడం, ఈ రెండే మిమ్మల్ని మంచి స్థానంలో, మంచి అభివృద్ధి పదంలో మిమ్మల్ని పెడతాయి. మీ అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు, కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా భూపతిరాజు సత్యనారాయణరాజు, అధ్యక్షులుగా గ్రంథి ప్రసాద్, కార్యదర్శిగా దంతలూరు శ్రీధర్రాజు, కోశాధికారిగా పల్లికొండ పీటర్, వైస్ ప్రెసిడెంట్ గా దాట్ల కనకపుల్లం రాజు, జాయింట్ సెక్రటరీ చుక్క అనిల్, జాలీ వాకర్ గా మందపాటి నరసింహారావు తదితరులు ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యులచే పశ్చిమ గోదావరి జిల్లా గవర్నర్ గుంటూరి రామరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. వాకర్స్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని రామరాజు అన్నారు. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని ఎన్నికైన సభ్యులన్నారు. అనంతరం సీనియర్ వాకర్స్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ నాయకులు డాక్టర్ గాదిరాజు కృష్ణంరాజు, సిహెచ్ కృష్ణంరాజు, వాకర్స్ ఇంటర్నేషనల్ నాయకులు బొండా శ్రీరామ్తో పాటు వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. తక్కువ స్థాయిలో ఉన్నారని కానీ నాకు ఇచ్చిన పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దురాలని వాకర్ ఇంటర్నేషనల్ ఆదేశాలు పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ క్లబ్ కీర్తి పరిస్థితులను పెంపొందించి ప్రగతి పనులను నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని ఈ యొక్క ఎస్ఆర్పి కాలేజ్ ఇంజనీరింగ్ ప్రాంగణం పౌరుని గారి సమస్యలో మనకు గ్రామది యొక్క మౌనమ్మ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఒక చట్టంలో నియమాలు నియమించారు. అది ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు వ్యాపారంగా కానీ, వ్యవసాయంగా కానీ, ఉద్యోగం కానీ, కాంట్రాక్ట్ కానీ సంపాదించిన సంపాదనలో 2% సమాజ సేవ ఖర్చు పెట్టాలని ఉంది. అది చాలామంది పాటిస్తున్నారు, చాలా చోట్ల ఇస్తున్నారు. ఈ విధంగా బేస్ చేసుకుని వస్తే సమాజ సేవ చేయడానికి సేవా సంస్థలు ఇతర దేశాల నుంచి లయన్స్, రోటరీ, రెడ్ క్రాస్ మన దేశంలో వచ్చి సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు. భారతదేశంలో ఆ సంస్థలు వచ్చిన తర్వాత చాలామంది లక్షల సభ్యులు చేర్చుకుని నియమ నిబంధనలు పాటిస్తూ అద్భుతమైన సేవలు ఇప్పటికీ చేస్తున్నారు. ఇంతకుముందు చేశారు, చేయబోతారు. దాంట్లో ఉదాహరణకి మన కృష్ణరాజు గారు, మన ఏరియా వ్యక్తి, లైన్స్కి అధిపతిగా, ప్రతిభావంతులుగా ఎలలేని సేవలు చేస్తూ ఎలలేని కీర్తి పరిస్థితులు పొందారు. వారికి నా ఉదయపూర్వకం వస్తున్నారు. వారు మన వాకర్ సంస్థలో కూడా చేరి ఈ సంస్థలో కూడా అద్భుతమైన సేవలు చేయాలని సంకల్పించినందుకు నేను స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాను. వారికి నడవండి, నడిపించండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది కాన్సెప్ట్. మనం నడుస్తాం, నడిపిస్తాం, ఆరోగ్యం మహాభాగ్యం. మరి ప్రపంచంలో ఉన్న ఏకైక ఆర్గనైజేషన్. మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ జీవన విధానాన్ని మీరు సరి చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటుంటే కనుక సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే తద్వారా దేశం బాగుంటుందని చెప్పేసి ఆ వినాదంతో వచ్చిన ఏకైక ఆర్గనైజేషన్ వాకర్స్ ఇంటర్నేషనల్. మరి ఈ వాకర్స్ ఇంటర్నేషనల్లో ఇది
చాలామంది వాకర్స్ ఇంటర్నేషనల్ అంటే కనుక సింపుల్ థింగ్ దీనికంటే మన జీవన విధానాన్ని సరి చేసుకుంటాం. దీంట్లో ప్రధాన సూత్రం ఇవాళ మనం అందరం వాకింగ్ చేస్తున్నామంటే మార్నింగ్ 4:30 వెళ్ళడం, 4:30 తర్వాత మన రొటీన్ యాక్టివిటీస్ అనేది చేసిన తర్వాత ఫ్రెష్ మైండ్తో మనం వాకింగ్ చేస్తున్నాం. ఈ వాకింగ్ చేయడం వల్ల ఇదే వాకింగ్ మనం ఇంటికాడ చేసుకోవచ్చు. చాలామందికి ఇంట్లో జిమ్స్ ఉన్నాయి, కానీ అందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే నాట్ ఓన్లీ వాకింగ్, ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. ఇవాళ మార్నింగ్ కనుక మనం ఇంటికాడ మీరు ఒక్కళ్ళు వాకింగ్ చేసిన దానికి, లేకపోతే మీ వీధిలో మీరు ఒక్కళ్ళు వాకింగ్ చేసిన దానికి, ఒక 10 మందితో కలిపి లైక్ ఎస్ఆర్సీఆర్ గ్రౌండ్లో వాకింగ్ చేసిన దానికి ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి చోట, ప్రతి ఊళ్ళోనూ అసోసియేషన్ అనేది పెట్టాలన్నది నాకు ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఒక భీమవరంలోనే 14 వాకా సంఘాలు అనేది ఏర్పాటు చేసి ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోనే నడుస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించాలన్నది నాకు ఉద్దేశం. మరి 1984 సంవత్సరంలో నా నడకని నేను ప్రారంభించి ఒక ఉద్యమంగా ప్రారంభించి కేవలం 3-4తో మరి రోడ్డు మీద నడిపించి నన్ను అందరూ చూసి నవ్విన వారందరితో ఆరోగ్యవంతంగా చేయాలనే సంకల్పంతో నేను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మొట్టమొదటిగా మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్లో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయించాం. అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చేసి దాని 1998 సంవత్సరంలో నాంది కల్పించి ఇంటర్నేషనల్గా ఒక భీమవరంలోనే 23 చార్టర్ నెంబర్ 23 స్టార్ట్ చేశాం. నేను మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా ముందు కర్తవ్యం నిర్వహించి మనం అసోసియేషన్ని ముందు తీసుకెళ్తాన్ని వాగ్దానం చేస్తాం. నడిపించండి అనే కాన్సెప్ట్, ఆరోగ్యం మహాభాగ్యం అనే కాన్సెప్ట్లో ఈ డిఫరెంట్ అసోసియేషన్స్లో మనం పాల్పంచుకుంటున్నాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాగే మనం కంటిన్యూ చేస్తూ ఇట్లాంటి మంచి క్లబ్లో మనందరం మిత్రులుగా భావిస్తూ మిత్రులుగా మసులుకుందామని భావిస్తూ ప్రెసిడెంట్ గారు కానీ ఇటువంటి ఆఫీస్ బేరర్స్ అన్ని కూడా దీనికి మంచి చాలా విశేషమైన సేవలు అందించారు. వారు చేసినంత చేయలేకపోయినా కొడతాబత్తిగా మేము కూడా ఎంతో కంప్లీట్గా చేస్తామని మనం చేస్తూ ఇప్పటికే కాలాతీతమైన ముందుగా ఎక్కువగా టైం తీసుకోబడిన ఉద్దేశంతో ఇంతటితో ముగిస్తూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.